మంత్రుల మాటలు తెలంగాణ కాంగ్రెస్ లో మంటలు రేపుతున్నాయా? ఇంతకీ అమాత్యుల మధ్య వివాదం ఏంటి? నష్ట నివారణ చర్యల్లో భాగంగా బుధవారం ఏం జరగనుంది? తెలంగాణలో మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించే మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అది కాస్త పార్టీకి చేరింది. అంతే, రచ్చ కొనసాగుతోంది. తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రిని దూషించారంటూ పొన్నంపై దళిత నేతలు మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మొన్న మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి వివేక్ చెవిలో మనకు టైం అంటే తెలుసు, జీవితం అంటే తెలుసు, వాడు ఓ దున్నపోతు, వాడికేం తెలుసంటూ గుసగుసలాడారు. ఈ మాటలు మైక్ లో రికార్డ్ అయ్యాయి. ఆ రోజు ప్రెస్ మీట్ కు ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవే అంటూ అడ్లూరి లక్ష్మణ్ భగ్గుమన్నారు. మాదిగలంటే అంత చిన్న చూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటు ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందన్నారు. సహచార మంత్రి ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి అంశంలో పట్ల మాకు బాధ అనిపించింది. మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పెద్ద ఎత్తున నిరసన కానీ అదేవిధంగా మా వార్డుని అంటామన్న విషయంలో పట్ల ఈ విధంగా మాట్లాడడం బాధాకరం. మా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో మా పిసిసి అధ్యక్షులు గారు మొన్న మార్నింగ్ 9:30కి పిలవడం జరిగింది. మా ఇన్ఛార్జ్ జనసేన గారు కూడా మాట్లాడడం జరిగింది. మా కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యగా దీన్ని సమస్యపోతుంది. అయితే తాను ఎవరిని దూషించలేదని, తన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో దళిత ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలతో అడ్లూరి లక్ష్మణ్ కి అవమానం జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. అయితే పొన్నం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డికి అడ్లూరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు సైతం ఫిర్యాదు చేస్తానని అడ్లూరి చెప్పారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇద్దరు మంత్రులకు ఫోన్ చేశారు. ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. బుధవారం ఇద్దరు మంత్రులను సమావేశానికి పిలిచారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. అటు మంత్రుల వ్యవహారంపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆరా తీశారు.